నేను చూసిన వరకు ఉమ్మడి పాలమూరులో ఉన్న విద్యార్థులను కుర్రు విద్యార్థులకి ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం కానీ వాళ్ళని విద్యలో ప్రోత్సహించడంలో కానీ ముందుంటారు, అందరికంటే ముందుంటారు సార్. అందరు రెండు నిమిషాలు కూర్చుంటే నేను మాట్లాడడం మొదలెడతాను. ఎక్కువసేపు మాట్లాడతాను. మేడం కూర్చోండి. ఒక నిమిషం సార్ బాబు 2 నిమిషాలు. అందరికీ జై భీమ్. ఈ మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన దేవకొండ వెంకటేశ్వర గారికి, ప్రసన్న గారికి, వాళ్ళ తండ్రి సత్యవతి గారికి, యాదగిరి గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన బాలాజీ గారికి, అర్జునరావు గారికి, మిగతా పెద్దలకి, పిల్లలకి అందరికీ జై భీమ్. చాలా మంచి కాన్సెప్ట్ అఖిల భారత ఎంప్లాయీస్ అసోసియేషన్, అది కూడా అఖిల భారత ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్. అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు. ఎస్సీలు అంటరానితనం బేస్గా వాళ్ళు ఒకటవుతారు. మరి ఎస్టీలు ఎందుకు ఒకటవుతారు? అక్కడ కోయాం ఉంది, ఇక్కడ గోండు ఉన్నారు. ఎట్లా ఒకటవుతారు? ఒకటయ్యే అవకాశం ఉందా? ఒకరికొకరి పోటీ కానీ ఒకరికొకరికి ఏకమై ఒక సమస్య పైన పోరాడే అవకాశం ఉందా? చాలా కష్టం. మన మధ్య పోటీ కానీ ఇది సహకారం ఎక్కడి నుంచి వస్తుంది? సహకారం వస్తుంది. ఎందుకంటే మనం అంతా అడవి బిడ్డలం. అడవి మన తల్లి, అక్కడి నుంచి వచ్చినాం. అందుకు మన భాషలు వేరే ఉండొచ్చు, రకరకాల భాషలు ఉండొచ్చు, మనం రకరకాల ఆర్థిక స్థాయిలో ఉండొచ్చు, కానీ మన బ్యాక్గ్రౌండ్ ఒకటి. అయితే వీళ్ళందరినీ కలుపుకుంటూ పోవడం అనేది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. దేవరకొండ వెంకటేశ్వర గారికి ఆల్రెడీ ఇది టేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మనకు కామన్ సమస్య, అందరూ ఒక్క దగ్గర రావాలి అంటే ఒక కామన్ సమస్య అని ఉండాలి, కామన్ ఇంట్రెస్ట్ అని ఉండాలి. మన కామన్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఉండాలి. కామన్ ఇంట్రెస్ట్ ఏదన్నా ఉండాలి, లేకపోతే కామన్ సమస్య, అది కూడా సమస్య తీవ్రంగా ఉండాలి. మనం ఎస్సీలతోటి బీసీలతోటి కలిపి భోజనాధ్యం వైపు చేయాలి, అది అల్టిమేట్. కానీ మన మధ్యన కూడా ఒక సమన్వయం అనేది జరగాలి. మన మధ్యలో కొన్ని కులాలు బాగా అభివృద్ధి చెందినాయి, గవర్నమెంట్ పోస్టులలో అక్కడ ఇక్కడ అన్నింటిలో అభివృద్ధి చెందినాయి. కొన్ని కులాలు వెనుకబడుతున్నాయి. సో మనం ఇప్పుడు వర్గీకరణ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. సరే, వర్గీకరణ జరిగిన తర్వాత విషయం, కానీ మన మధ్యన కోఆర్డినేషన్ మాత్రం ఉండాలి. దీనికి మెయిన్గా మన అడవి, మన రాజ్యం, మన భూమి అనేది మెయిన్ ఇంపార్టెంట్. మొన్న ఈ మధ్యన త్రిపురలో ట్రైబల్స్ని నాన్ ట్రైబల్స్ ఘోరంగా చంపేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు తిన్నట్టు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు చాలామంది, ఇందాక కూడా ఒక అక్క అంటుంది, భువనగిరిలో, గట్కేసర్లో, హాస్టళ్లలో అక్కడిక్కడ రేపులు జరుగుతున్నాయి. ఎస్టీల పైన రేపులు జరుగుతున్నాయి, ఎస్సీల పైన రేపులు జరుగుతున్నాయి. అవి జరుగుతాయి కూడా, డౌట్ లేదు, ఇంకా జరుగుతాయి కూడా. ఎందుకు జరుగుతాయి? దాన్ని ఆపడం కుదరదా మనకు? ఎందుకు ఒక బ్రాహ్మణ స్త్రీ పైన రేపు ఒక రెడ్డి స్త్రీ పైన రేపు జరగడం విన్నామా మనం? అదొక ఆశ్చర్యకరమైన విషయం. విన్నామా మనం ఎప్పుడన్నా? వినలేదు కదా. విన్నామా? వినలేదు. మరి ఎందుకు వాళ్ళపైన ఎందుకు జరుగుతలేదు, మన పైన ఎందుకు జరుగుతుంది? దీనికి ఒక్కటే సమాధానం. వాడు రాజ్యంలో ఉన్నాడు, వాడికి అధికారంలో ఉన్నాడు, మనం అధికారంలో లేవు. జనాభా ఎవరిది ఎక్కువ ఉంది? రాజ్యం ఎవరిది?
అంటే ఎక్కడుంది కిటికీ ఎక్కడుంది, మాస్టర్ కీ ఎక్కడుంది? అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, మాస్టర్ కీ, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. దానికి ఇంకా తేడాలి. ఏంటి మనం పోయి అర్జీలు ఇచ్చినా నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ చేయడు, ఎస్టీలకు అసలు చేయరు, డౌట్ లేదు, ఎందుకంటే వాళ్ళ మధ్యన ఐక్యత లేదు, డౌట్ లేదు. మీరు అనవసరంగా వ్యయ ప్రయాసాలు గవర్నమెంట్ ఆఫీసులకు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి అర్జీలు ఇవ్వడం అనవసరం. కోర్టులు జడ్జిలు కూడా వాళ్ళ వైపే, డౌట్ లేదు. ఇది నిక్కచ్చిగా నేను చెప్తున్నా. ఇది దీంట్లో రెండో అభిప్రాయం ఉంటే మీరు చెప్పండి, నేను కూర్చుంటాను. రైట్, ఒక్క నిమిషం నేను చెప్తానండి. గన్ను పట్టుకోని అవసరం లేదు, గన్ను పట్టుకోని అవసరం లేదు దానికి. దీనికి చాలా మంచి క్వశ్చన్ వేసండి. ఇప్పుడు గన్ను పట్టుకొని మనం ఊళ్ళోకి వెళ్ళి గన్ను పట్టుకొని ఇచ్చేయాలా? ఎస్టీల కోసం అధికారం రావాలని కాదు, గన్ను పట్టుకోకూడదు. ఇప్పుడు గన్ను పట్టుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు, గన్ను పట్టుకొని చూశారు, గన్ను పట్టుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. మనకు ఇచ్చింది ఒకటే ఆయుధం, ఓటు. ఓటు అనేది ఒకటే ఆయుధం. మనం పోలరైజ్ కావాలి అంటే మనం ఒకవైపు ఓటింగ్ వేయాలి. గుడిసెల్లో ఉన్న కూలీలు చేసుకునే వాళ్ళు, రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్లు, వాళ్ళకి ఇంత ఆలోచించే అవకాశం ఉండదు. మనకు అవకాశం ఉంది, మనకు టైం ఉంది కాబట్టి మనం ఆలోచిస్తున్నాం, ఒకరికొకరితో మాట్లాడుకుంటున్నాం. ఓ ఈ అభిప్రాయం, వాడికి వ్యాపారం ఎందుకు ఉంటుంది, మనకెందుకు ఉండదు? నేను చేసిన ఎఫర్ట్స్కు నేను 1000 కోట్లలో ఉండాలి వ్యాపారంలో, అంత లేదు. ఎందుకు? ఎక్కడికక్కడ నరుకుతూ పోతుంటా, ఎక్కడికక్కడ అవకాశాలు తీసేస్తూ పోతుంటా. సో మనం ఆలోచన చేయాలి. నిజంగా బహుజనవాదం అనే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇది మనం చేయాల్సి, మనకుండే రిసోర్సెస్ చాలా తక్కువ, అంటే టైం, మనీ కానీ చాలా తక్కువ. అది ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి, చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. నేను ఏం చేశానంటే కొంతమంది ఎంప్లాయీస్ తోటి కలిసి ఒక కుర్రు ఎంప్లాయీస్ సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని మహబూబ్ నగర్లో ప్రతి సంవత్సరం ఎక్కడ మనిషికి తనంతో తాను డెవలప్ కావాలంటే ఎవడో ఇస్తే సపోర్ట్ చేస్తే కాడు, తన లోపల జనరేట్ కావాలి, తన లోపల నుంచి కావాల్సి వస్తుంది. మేమేం చేసామంటే ప్రతిభా పురస్కారాలను చెప్పి ఒక మీటింగ్ పెట్టి స్టూడెంట్స్ అందరిని తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం చేస్తాం మేము దాంట్లో పాట. అక్కడ వెంకటరమణ గారు అని ముఖ్యంగా తీసుకుంటాం. ఆ తర్వాత సంగారెడ్డి, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా. నేను నల్గొండ జిల్లాకు కూడా పోయినా. నల్గొండ జిల్లాలో అక్కడ ఒక 3 సార్లు పోయినా, నల్గొండకు పోయినా. వాళ్ళతో కూర్చొని 3 సార్లు కూర్చొని మాట్లాడినా. కానీ వాళ్ళు ఆ రాజకీయం, నేను నక్సలైట్లో నేను స్టేట్ లీడర్, నువ్వు నేను దీన్ని కట్టవా అంటారు. మేము అదేంటో నాకు తెలియదు కానీ అక్కడ కానియాలి. సరే, ఇప్పటికీ మేము ఏ డిస్ట్రిక్ట్ నుంచి ముందుకు వచ్చినా మేము ప్రతిభా పురస్కారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అక్కడ ఒక విద్యార్థి ప్రతిభా పురస్కారం తీసుకున్నాడు, ఒక 2వ విద్యార్థికి ఆశలు, చదువు మీద ఆశలు. ఆ విధంగా మేము దీన్ని చదువుని ఎంకరేజ్ చేయాలి. సో ఈ విధంగా మేము ఆల్రెడీ మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షార్ట్ అంటే తక్కువ రిసోర్స్ తోటి ఎక్కువ ఎఫెక్టివ్గా ఈ ఎంప్లాయీస్ పే బ్యాక్ టు సొసైటీ ఎక్కడైతే ఎక్కువ లాభం కలుగుతుందో అక్కడ మన ఫోర్స్ పుష్ చేయాలి. రెండవది మనకు ఏంటి, లా అనేది మన వైపు లేదు. లా అనేది ఎందుకు లేదు అంటే మన వైపు అడ్వకేట్ చేసేవాళ్ళు లేరు, అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు సమిష్టిగా లేరు. సో ఈ సంఘాన్ని నేను కోరేదంటే వీలైతే ఎస్టీ లీగల్ ఫోరం, లీగల్ అసోసియేషన్ ఏదన్నా ఏర్పాటు చేసి ఫ్యూచర్లో ఇప్పటికే వస్తున్నాయి ల్యాండ్ రిలేటెడ్, ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాలో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఏజెన్సీ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అది ఆదివాసీల నుంచి తీసుకోబోతుంది, హక్కులు పూర్తిగా పోబోతున్నాయి. ఇది గమనించి మనం ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే మంచిదని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.